చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి. 20 రోజుల క్రిందట కొందరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఇకపై చేయకూడదని ఆదేశించారు. అయినప్పటికీ ఇవేమీ పట్టించుకోకుండా గంగవరం మండలం కీలపట్ల సమీపంలోని చెరువులో టిప్పర్లతో మట్టిని లేఅవుట్లకు తరలిస్తున్నారు. రాత్రి వేళల్లో యథేచ్ఛగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా చెరువుల్లో మట్టిని తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని చిత్తూరు నుంచి మా కరెస్పాండెంట్ శివకుమార్ లైవ్లో అందిస్తారు. శివకుమార్, చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో కూడా అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. అక్కడ 20 రోజుల క్రిందట కూడా ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేసినట్టుగా కూడా కొందరు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? చూసుకున్నట్లయితే పలమనేరు సంబంధించి పలమనేరు నియోజకవర్గం మొత్తం ఎక్కడ చూసినా కూడా అట్లా ఇసుక రవాణా మట్టి రవాణా అయితే జోరుగా జరుగుతుందని చెప్పేసి 20 రోజుల ముందే స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి కంప్లీట్ చేశారు. సో ఎవరైతే మట్టి మాఫియా చేస్తున్నారో వాళ్ళు పిలిపించి అమర్నాథ్ రెడ్డి స్ట్రాంగ్ అయితే వార్నింగ్ ఇచ్చారు, ఇంకోసారి ఇట్లా చేయలేండి, ఎందుకంటే ఏదైతే ప్రభుత్వ నియమాలకి అనుగుణంగా ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అది పట్టించుకోకుండా కూడా కొంతమంది అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు గంగవరం మండలం కీలపట్లకు సంబంధించి ఏదైతే పెద్ద చెరువులు అక్కడ రాత్రి సమయాల్లో కూడా ఆ టిప్పర్లతో అక్రమ మట్టిని సరఫరా చేస్తున్నారు. మరి ముఖ్య విషయాలు అయితే ఇది పలమనేరు నియోజకవర్గం వచ్చేసి 2 రాష్ట్రాల సరిహద్దులో ఉంటుంది, తమిళనాడు, కర్ణాటక. అంటే బెంగళూరుకి ఎక్కువ మట్టి సరఫరా అయితే ఇక్కడ నుంచి చేస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు అయితే వచ్చాయి. ఇప్పటికి అధికారులకు సంబంధించి కంప్లీట్ కూడా ఇచ్చారు. మరి అధికారులు పర్యవేక్షణ చేసి ఎక్కడైతే మట్టి రవాణా చేస్తున్నారో వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేసి అక్కడ స్థానికంగా కూడా చెప్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా కానీ ఎవరు కంప్లీట్ చేసినా కూడా స్థానిక ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చినా కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు అయితే పూర్తి స్థాయిలో ఈ మట్టి రవాణా అయితే చేస్తున్నారు. శివకుమార్, అంటే ఈ అక్రమ మట్టి త్రవ్వకాలు వెనుక ఎవరున్నారు, ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి? గంగవరానికి సంబంధించి చూసినట్లయితే గంగవరానికి టీడీపీ నాయకులు ఎవరైతే నాయకులు ఉన్నారో కొంతమంది చేస్తున్నారని చెప్పేసి కూడా ఊహాగానాలు అయితే వస్తున్నాయి. మరి వారికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ పేర్లు అప్డేట్ లేకపోయినా కూడా ఎవరైతే బలమైన అంటే సీనియర్ టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో దాంట్లో భాగంగానే ఈ కూటమి నాయకులు కూడా కలుసుకొని ఇక్కడ చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. మరి వారికి సంబంధించి పూర్తి డేటాను ఇప్పటికే అమర్నాథ్ రెడ్డికి స్థానిక అమర్నాథ్ రెడ్డి కూడా ఇచ్చామని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. మరి వారిపైన ఎవరి పేర్లు ఇచ్చారు, వారిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు, మరి అధికారులు పర్యవేక్షణ చేసి ఆ చెరువులను ఏ విధంగా కాపాడుతారో చూడాల్సి ఉంది. అంటే ఇంత జరుగుతుంది, రాత్రి వేళల్లో యథేచ్ఛగా కూడా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు అని. అంటే అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి ఎవరు చేస్తున్నారు ఈ పని అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. అక్కడ పోలీసులు ఏమంటున్నారు? పోలీసుల వరకు ఈ సమాచారం వెళ్ళిందా? అక్కడ పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేపడుతున్నారు? ఈ ఫిర్యాదుకు సంబంధించి అమర్నాథ్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే చూసుకున్నట్లయితే గంటాగూరు దగ్గర వచ్చేసి పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గంటాగూరు దగ్గర వచ్చేసి స్థానిక టీడీపీ పలమనేరు అధ్యక్షులు మట్టి తీస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి అప్పటికి స్థానికులు అడ్డుకునేసి పూర్తి స్థాయిలో ఏదైతే ఆ చెరువుకు సంబంధించినటువంటి శ్మశానాన్ని కూడా తీసేస్తున్నారని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారికి అయితే కంప్లైంట్ ఇచ్చింది. గంటాగూరు వాసులు అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైతే మట్టి రవాణా చేస్తున్నారో వాళ్ళని పిలిపించేసి అప్పటికే అమర్నాథ్ రెడ్డి వాళ్ళకైతే స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది, ఇంకోసారి మట్టి దిగదని చెప్పి చెప్పడం జరిగింది. మరి గంటాగూరులో మానుకునేసి ఇప్పుడు గంగవరానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు పూర్తి స్థాయిలో రాత్రి వేళలో అంటే ఏదైతే పొగుల్లో తీస్తే అంతా అడ్డుకుంటారని చెప్పేసి రాత్రి సమయాలు తీస్తున్నారు. మరి ఇదే విషయానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా ఆశ్రయించారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఖచ్చితంగా పెట్రోలింగ్ వేసుకునేసి రాత్రి సమయాలు ఎవరైతే మట్టి రవాణా చేస్తారో వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ రైట్, థ్యాంక్ యూ శివకుమార్.